We have to exercise extreme caution. These flashes may well be interceptions of these projectiles. Hi guys, welcome back to our channel. So Israel and Iran మధ్య గొడవ జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద వార్ అనేది వాళ్ళ మధ్య అయితే జరుగుతుంది. సో దీని గురించి చాలా మందికి తెలుసు, మన ఇండియాలో చాలా మందికి తెలియకపోవచ్చు. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి అయితే వీళ్ళ మధ్య గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఇజ్రాయెల్ నుంచి ఒక 200 మెంబర్స్ని అయితే మందిని అయితే ఇరాన్ తీసుకెళ్లడం జరుగుతుంది. సో వేరే దేశాల వల్ల వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇలా సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళ మీద అటాక్ అనేది చేస్తూ జరిగింది. సో అలా అటాక్ చేస్తూ ఇజ్రాయెల్ వాళ్ళని ఎదుర్కొంటూ జరుగుతుంది. సో ఇలా వాళ్ళ వల్ల అవ్వకపోయేసరికి అఫీషియల్ గానే డైరెక్ట్ అటాక్ అనేది ఇరాన్ చేయడం జరుగుతుంది, ఇజ్రాయెల్ మీద చేస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అండ్ ఇప్పటికీ ప్రస్తుతం అయితే ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద అటాక్ అనేది చేస్తుంది. సో ఇరాన్ వచ్చేసి మనకు 200 మిసైల్స్ అనేది ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది, వాళ్ళ మీద అయితే పంపించడం జరిగింది. సో అక్కడ ఎక్కువ నష్టం అయితే జరగలేదు, ఒక 8 to 10 మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది. బట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ అటాక్ వాళ్ళకి అటాక్ చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ మీద ఇరాన్. ఇలా వాళ్ళకి ప్రతిసారి ఇలా ప్రతి చోట వాళ్ళకి అటాక్ చేసుకుంటూ వాళ్ళకి ఆస్తిపరంగా గాను ప్రాణ నష్టం గాను ఇలా చేస్తూనే ఉంది. సో వాళ్ళకి అక్కడ చాలా వైలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఇరాన్. సో వీటికి అన్నిటి చూస్తూ వస్తుంది అమెరికా. సో అమెరికా చాలా హెచ్చరిస్తుంది ఇరాన్కి, అయినప్పటికీ అసలు ఇరాన్ ఎవరి మాట వినట్లేదు. సో వాళ్ళకు నచ్చింది చేసుకుంటూ అటాక్ మీద అటాక్ అనేది ఇజ్రాయెల్ మీద చేస్తూ ఉండడం జరుగుతుంది. సో దీనికి ఇజ్రాయెల్ కూడా స్పందించడం జరిగింది. సో వీటన్నింటికి ఆపకపోతే సో మేము కూడా చాలా స్ట్రాంగ్ అటాక్ అనేది చేయడం జరుగుతుంది, స్ట్రాంగ్ రెస్పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి అనేసి అయితే వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికైతే అటాక్ జరుగుతుంది. సో మీరు వీడియో చూసుకోవచ్చు. సో ఇలా చాలా 2 దేశాల మధ్య అయితే చాలా నష్టాలు అనేది జరుగుతున్నాయి. సో వీళ్ళ అటాక్ జరుగుతూ అండ్ వీటి మధ్యలో వేరే కంట్రీలు ఏమైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు కూడా చాలా ప్రమాదం జరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అందుకు వేరే కంట్రీస్ కూడా వీళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి చాలా పెద్ద గొడవ అనేది జరుగుతుంది. సో దీని గురించి ఇంక మీకు ఏమైనా పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలుసుంటే, లేకుంటే అసలు ఎందుకు గురించి జరుగుతుంది అనేది ఏమైనా తెలిస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న అటాక్ వల్ల అయితే ఒక 8 నుంచి 10 మంది అయితే చనిపోవడం జరిగింది. అండ్ దీనికి అమెరికా కూడా మద్దతు అనేది తెలపడం జరుగుతుంది ఇజ్రాయెల్కి. అండ్ దీనికి ఇజ్రాయెల్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, దీనికి తక్షణమే ఆపకపోతే సో మేము కూడా చాలా స్ట్రాంగ్ అయితే తిరగబడాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ రోజుకి వీళ్ళ మధ్య ఉన్న వార్ అనేది ముందుకు వెళ్తూనే ఉంది. అండ్ దీనివల్ల చాలా నష్టం జరుగుతూనే ఉంది. సో 2 దేశాల మధ్య పాపం కామన్ మ్యాన్ అయితే చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రాణాలు బలవడం జరుగుతుంది. సో యాక్చువల్లీ గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అండ్ దేనికోసం జరుగుతుంది అనేది అఫీషియల్ ప్రకటన ఎక్కడ లేదు. అండ్ అది ఎప్పుడు ఆగుతుందని అంచనా కూడా ఎవరికి లేదు. బట్ రోజుకి దీనివల్ల ప్రాణ నష్టం చాలా జరుగుతుంది 2 దేశాల వారికి. అండ్ అటాక్ మీద అటాక్ అయితే జరుగుతూనే ఉంది. సో అమెరికా దీని గురించి అసలు ఏం స్పందిస్తుంది అండ్ ఇజ్రాయెల్ ఏం స్పందిస్తుంది అండ్ అసలు ఇరాన్ గొడవ ఆపుతుందా లేదా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య గొడవ అసలు ఏ కంట్రీ ఆపుతుంది, అసలు ఏం క్లారిటీ అనేది లేదు. బట్ ఆ గొడవ మధ్య వేరే కంట్రీలు కూడా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాయి. అంత స్ట్రాంగ్ కంట్రీస్ ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా యుద్ధాలు చేస్తున్నాయి. అండ్ ఇలా చేసుకుంటూ పోతూ అండ్ ఇది World War IIIకి ఏమైనా దారి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా ఏం తెలియట్లేదు. ఎందుకంటే అసలు వాళ్ళంత భయం అనేది పుట్టించడం జరిగింది. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ దేశాలు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. అమెరికా ఒకటి వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకైతే న్యాయం చేసేటట్టుగా స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్ అయితే చూద్దాం అఫీషియల్గా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ దీనికి ఏ విధంగా అయితే స్పందిస్తుందో. ప్రస్తుతం అప్డేట్ ఇది ఇలా ఉంది. సో ఇజ్రాయెల్ మీద అయితే రోజుకు భారీ అటాక్ అనేది చేయడం జరుగుతుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ ఇష్యూ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.